ఇప్పుడు వచ్చిందండి, మీరు అందరూ రాస్తుంది కూడా ఈ ఎగ్జామినేషన్ దీని పర్పసే. డిప్లొమా ఫార్మసీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క డిపిఈఈ 2024 అక్టోబర్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఇదైతే 100%. చాలా మంది అడుగుతున్నారు, సార్ మేము ఇన్స్టెంట్లో పాస్ అయ్యాం, ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే 100% ఎలిజిబిలిటీ ఉంటుంది. 2022-24 అకాడమిక్ ఇయర్ ఎవరైతే చదివారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కింద క్రైటీరియా కింద ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం వచ్చినట్లయితే ఫస్ట్ వన్ ఎన్రోల్మెంట్ ఐడి ఇష్యూడ్ బై యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ ఐడి. దట్ మీన్స్ ఎన్రోల్మెంట్ ఐడి అంటే ఏదో కదండి, మనకి యూనివర్సిటీ వాడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పిన్ నెంబర్ అంటారు దాన్ని. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పిన్ నెంబర్ అంటారు. మీరు మీ కాలేజీలో ఏదైతే కాలేజీలో చదువుంటారో ఆ యొక్క కాలేజీలో మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి ఉంటారండి. మీరందరూ 2022 బ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ 22 అని చెప్పేసి అంక కనిపిస్తుంది. తర్వాత మీ కాలేజ్ కోడ్ వస్తుంది. తర్వాత మీ యొక్క లాస్ట్ డిజిట్ నెంబర్ వచ్చేసరికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే 021 022 033 అని సంథింగ్ ఉంటుందండి, అది ఆ నెంబర్ వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చరికి స్టూడెంట్ ఐడి ఇష్యూడ్ బై పిఐ ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క ఫార్మసీ ఆఫ్ ఇండియా ఎస్ఎటి అండి. ఐడి బై ఒకవేళ ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా మీరు రిజిస్టర్ అయ్యి ఉండి మీకు ఒక క్రియేట్ ఉన్నట్లయితే నో ప్రాబ్లం, ఇక్కడ ఐడి వేసుకోవచ్చు. ఇది మ్యాండేటరీ కాదు. పైన చూసినట్టు మార్క్ ఏమి ఉండదు కాబట్టి నో మ్యాండేటరీ. తర్వాత థర్డ్ ఆప్షన్ చూస్తే కంట్రీ ఆఫ్ క్వాలిఫికేషన్. మీ యొక్క డి ఫార్మసీ క్వాలిఫై ఏ కంట్రీలో చేశారు, ఏ కంట్రీలో పూర్తి చేశారు, ఇండియా కాబట్టి ఇండియాలో పూర్తి చేసామని రాసుకుంటాం. తర్వాత ఏ స్టేట్లో కంప్లీట్ చేశారు, మీరు ఆంధ్రప్రదేశ్లో చేశారా, లేకపోతే కర్ణాటకలో చేశారా, తమిళనాడులో చేశారా, లేకపోతే అదర్ స్టేట్ ఇంకొక అదర్ స్టేట్లో ఏమైనా చేశారా. ఓకేనా. చేసినట్లయితే మన అందరం ఆంధ్రప్రదేశ్ చేసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది టిక్ చేస్తాం. చూడండి ఇక్కడ ఉంటాయండి, అరుణాచల్ ప్రదేశ్, అస్సామా, బీహారా, చండీగఢ, ఛత్తీస్గఢ, ఢిల్లీనా, గోవానా, గుజరాత్ అని చెప్పేసి ఉంటాయి. మనం ఆంధ్రప్రదేశ్లో చేసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి క్లిక్ చేస్తామండి. అలాగే తర్వాత ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి ఈ డీటెయిల్స్లో ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నేమ్. మీరు డి ఫార్మసీ కోర్స్ని ఏ యూనివర్సిటీ కింద కంప్లీట్ చేశారు, లేకపోతే ఏ కాలేజ్ కింద కంప్లీట్ చేశారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వేద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రకాశం డిస్టిక్. వేద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది ప్రకాశం డిస్టిక్లో ఉందండి. ఈ యొక్క వేద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి. కంపల్సరీగా చెక్ చేసుకోండి. వేద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎవరైనా చదివినట్లయితే ఆంధ్రప్రదేశ్ 2 వేద కాలేజ్ ఆఫ్ ఫార్మసీలు ఉన్నాయి. ఒకటి ఆలగడ్డ, 2 ప్రకాశం డిస్టిక్. ఖచ్చితంగా ప్రకాశం డిస్టిక్ చదువుకున్న వాళ్ళు చెక్ చేసుకొని మీ యొక్క పీసీఐ ఐడి అనేది కరెక్టా కాదా మీ కాలేజీ వాళ్ళని సంప్రదించి ఆప్షన్ పెట్టుకోండి. ఇక్కడ మీ కాలేజ్లో ఏ ఇయర్లో మీరు ఏ మంత్లో ఏ ఇయర్లో మీరు అడ్మిషన్ తీసుకున్నారు అది ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయిందండి. అది ఎవరు మార్చడం లేదు, ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది. డిసెంబర్ 2022లో నేను ఆ కాల్లో స్టార్ట్ అయ్యాలని చెప్పేసి ఎనేబుల్ అయిపోయింది. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చేసారు అలాగా. ఓకేనా. నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ క్వాలిఫైయింగ్ ఆఫ్ డి ఫార్మసీ. ఏ సంవత్సరంలో క్వాలిఫై అయ్యారు. ఈ యొక్క డి ఫార్మసీ అనేది 2 ఇయర్స్ కోర్స్ మాత్రమే ఇది కాబట్టి 2022లో జాయిన్ అయ్యాం, 2024లో కంప్లీట్ చేసాం. అది కూడా ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చేశారు. జూలై 2024లో ఖచ్చితంగా వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చేశారు. తర్వాత రిజల్ట్ మోడ్. ఈ యొక్క డి ఫార్మసీ అనేది రిజల్ట్ మోడ్ సిజిపిఏలోనా పర్సంటేజ్లోనా చూసుకోవాలి. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళకైతే ఈ యొక్క డి ఫార్మసీ అనేది పర్సంటేజ్ మోడ్లోనే ఉంటుంది. ఓకేనా. కంపల్సరీగా పర్సంటేజ్. సార్ మరి ఆ పర్సంటేజ్ తెలుసుకోవడం ఎలా సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చండి. ఇక్కడ చూడండి, కిందకు చూడండి, నోట్ తర్వాత ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్. ఓకేనా. డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో మీకు 1000 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తున్న డి ఫార్మసీ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో 1000 మార్కుల ఎగ్జామినేషన్ జరుగుతుంది. మీకు 1000 మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ 690 మార్కులు వచ్చాయనుకోండి, 69%. 695 అంటే 695 అంటే రౌండ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం 70 మార్క్స్ 70% అని చెప్పేసి రాసుకుంటాం. ఇక్కడ మాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి వచ్చేసరికి 73% వచ్చింది ఫస్ట్ ఇయర్లో. అదేవిధంగా సెకండ్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ డి ఫార్మసీ సెకండ్ ఇయర్. డి ఫార్మసీ సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చేసారు, ఎన్ని పర్సెంటేజ్ అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీ యొక్క డి ఫార్మసీ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మీకు 1100 మార్క్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. 600 థియరీ మార్కు,
500 మార్కులు వచ్చి ప్రాక్టికల్గా ఉంటుంది. సో అందుకు కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ 71% వచ్చింది. ఎలాగంటే ఫర్ డివైడెడ్ చేస్తే మీకు పర్సంటేజ్ మీ యొక్క పర్సంటేజ్ ఎంత అయినా చెప్పేసి వచ్చేస్తుంది. 71 72 లేకపోతే 69 64 అని చెప్పేసి వస్తుంది. వన్ ఆఫ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర అక్కడ రాశారు చూడండి, డిపార్టెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్ డ్యూరింగ్ డి ఫార్మసీ కోర్స్. మీరు డి ఫార్మసీ కోర్స్ నుండి రెస్ట్రిక్టెడ్ చేయబడ్డారంటే ఆ యొక్క డి ఫార్మసీ కోర్స్ చేయకుండా మీకు ఏదన్నా మార్క్స్ వచ్చాయని చెప్పేసి అడుగుతున్నాడు. అలా ఎవరికి రావండి. అప్లికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా పైన డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తామండి. తర్వాత టెస్ట్ సిటీ మీన్స్ మనందరం డి ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామ్ కోసమే ఇది అప్లై చేస్తున్నాం. ఆ డి ఫార్మసీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ వస్తుంది, మన స్టేట్లో అయితే ఎక్కడ అని చెప్పేసి చాలామందికి అపోహలు ఉన్నాయండి. ఇక్కడ స్టేట్ చూసామండి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి క్లిక్ చేసామండి. ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేసినామంటే ఇక్కడ సిటీ, ఏ సిటీలో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అతూహలంగా చూస్తున్నారండి. చూడండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 7 సెంటర్స్ ఇచ్చారండి. మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 7 సెంటర్స్ మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్ వన్ కాకినాడ, సెకండ్ వన్ కర్నూలు, థర్డ్ వన్ రాజమండ్రి, ఫోర్త్ వన్ తిరుపతి, ఫిఫ్త్ వన్ విజయవాడ, సిక్స్త్ వన్ విశాఖపట్నం, సెవెంత్ వన్ విజయనగరం. మీకు చేరువలో ఏదైతే సిటీ ఉంటుందో ఆ యొక్క సిటీని ఆప్షన్ చూస్ చేసుకోండి. మాకు దగ్గరగా విజయవాడ ఉందండి కాబట్టి మేము విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాం. విజయవాడ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడుతున్నామండి. చూసారా, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూస్తుంది. ఓకే అని కొట్టండి. ఓకేనా, అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ అండ్ పేమెంట్ చూడండి, ఇదే ఫైనల్ స్టెప్ అండి. ఈ యొక్క డిపిబిఈ 2024 అప్లికేషన్లో 5th స్టెప్ ఈస్ డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ వన్ అప్లోడ్, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ క్యాప్చర్ రియల్ టైమ్ ఫోటోగ్రాఫ్. ఓకేనా, మీరు ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా క్యాప్చర్ ఏ రియల్ టైమ్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క రియల్ టైమ్ ఫోటోగ్రాఫ్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. రెండు అప్లోడ్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది, యాక్సెప్ట్ అవుతుంది. అదర్వైజ్ యువర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. కంపల్సరీగా అండి. ఎందుకు అని అడగచ్చు మీరు, ఇది నేషనల్ వైడ్ జరిగే ఎగ్జామినేషన్ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటోగ్రాఫ్ పెట్టారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టాడు, అది కరెక్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే రియల్ టైం ఫోటోగ్రాఫ్ పెట్టారు అనుకోండి, రెండు మ్యాచ్ అవుతాయి. ఓకేనా, అదేవిధంగా మీరు ఏదైతే డాక్యుమెంటేషన్ ఇంతగా గవర్నమెంట్ సెక్టర్లో ఓటర్ ఐడియా, పాన్ కార్డా అని చెప్పేసి మనం అప్లై చేస్తుంటాం, పాస్పోర్టా అని చెప్పేసి అప్లై చేస్తాం కదా, వాటి కూడా క్యారీ చేయాలి. ఎప్పుడు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు క్యారీ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. చూద్దాం లోపలికి వెళ్ళి. క్లిక్ హియర్ టు అప్లోడ్, క్లిక్ హియర్ టు అప్లోడ్ అన్నప్పుడు ఫస్ట్ వన్ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో. క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో అన్నప్పుడు ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో అని కొడుతున్నాను. సింగిల్గా ఉండి ఈ యొక్క ఫోటోని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ అయ్యి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మినిమం 50 KB ఉండాలి, మ్యాక్సిమం 80 KB ఉండాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ తీసుకుంటుంది. ఓకేనా. సెకండ్ వన్ వచ్చరికి స్కాన్ సిగ్నేచర్ 1.5 హైట్ ఉండాలి, విడ్త్ వచ్చరికి 3.5 ఉండాలి. థర్డ్ వన్ వచ్చరికి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో, ఎవరైతే ఎగ్జామినేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క వెడమ చేయాలి బొటన వేలు థంబ్ ఇంప్రెషన్ తీసుకొని అప్లోడ్ చేయాలి. ఫోర్త్ వన్ వచ్చరికి మార్క్ షీట్ ఆఫ్ డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్. ఎవరైతే మీరు ఏదైతే మీరు డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదివారో ఆ యొక్క డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, పిడిఎఫ్లోనే చేయాలండి. లెస్ దెన్ 1 MB కంటే తక్కువ ఉండాలి, పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండాలి. మార్క్ షీట్ ఆఫ్ డి ఫార్మసీ సెకండ్ ఇయర్ సేమ్, ఇది కూడా లెస్ దెన్ 1 MB కంటే తక్కువ ఉండాలి, అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండాలి. నెక్స్ట్ ఏమని చూపిస్తున్నాడు, పేమెంట్ డీటెయిల్స్. మీకు పేమెంట్ గేట్వే ఎలా ఓపెన్ అవుతుందంటే అండి, ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి డెబిట్ కార్డు, రెండోది క్రెడిట్ కార్డు, మూడోది యూపీఐ ఉంటుంది. మీకు దేని ద్వారా అయినా సరే ఈ యొక్క టీపీఈ ఎగ్జామినేషన్ పోర్టల్ అక్టోబర్ 2020 యొక్క అమౌంట్ ఎంత అనగా 5,990 రూపాయలు మన యొక్క నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్స్ వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి ఈ యొక్క 5,900 రూపాయలని మీరు
మీ యొక్క యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీరు పే చేసుకోవచ్చు. ఎలాగా అనగా ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క యూపీఐ ద్వారా అనగా మీ యొక్క యూపీఐ ఆప్షన్ ఇస్తారండి. ఆ యూపీఐ మీ యొక్క యూపీఐ నెంబర్ అనేది కొట్టి మీ యొక్క అప్లికేషన్ సైట్‌లో మీరు కొట్టినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్‌కి ఒక అలర్ట్ వస్తుంది. ఏమనగా అంటే రూ. 5,900 మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అని చెప్పేసి ఓకే అంటే ఓకే కొట్టేసి పే అనే ఆప్షన్ కొట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతున్నట్టు మీ యొక్క ఆన్‌లైన్‌లో మనకి కనిపిస్తుందండి. ఆ యొక్క ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క పేమెంట్ సక్సెస్‌ఫుల్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని కూడా మీరు ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.